ఒక్క కుంకుడికాయ తీసుకుని బ్రష్ తోటి పళ్ళుతో ఉంటే మెరిసిపోతాయి. అమ్మ కంట్లో పడిపోయింది, కన్ను మూయడం కూడా అవ్వట్లా. కుంకుడికాయ పులుసు పడితే కళ్ళు క్లియర్ అవుతాయి. ఆ మొహం మెరుపు ఇంకా అని చెప్పటికి వేరేగా ఉంటుంది. ఏం చేస్తావు, నోట్లో ఉప్పు కండి వేసుకో. ఆ ఉప్పు సప్పడించేప్పటికి ఆ రంధ్రాలు ఉంటే కన్ను తగ్గుతుందని పెద్దలు చెప్పేవారు. మేము అలాగే పాటించాము. ఇప్పుడు నేను కుంకుడికాయ అయితే రుద్దుకుంటాను ఎక్కడికైనా వెళ్తే షాంపూ కానీ. కన్ను చూడు చూడు, నీ మొహం తాగలి. కన్ను మూస్తే ఆవిరి ఎలా పడుతుందే, గట్టిగా వేస్తాను అప్పటికని. కన్ను చూడు చూడు, సిగ్గులేదు. పిల్లలకని దానికి మళ్ళీ నొప్పులు పడిపోతారు, వెంటనే కింద దేకేస్తాం, సట్ట పాడైపోతుంది. అపురూపాన్ని పిల్లలు చూస్తుంటే ఆమదంటే ముడ్డు గడిగిందంట. కుంకుడికాయ పులుసుకి ఎంత అపురూపమా వండుతుంది బాబాయ్. చేస్తా లింగి కట్టు హాస్పిటల్ సాఫ్టేరా సంగరాకి పోయింది, అలా ఉంటుంది సున్నితం అని చెప్పి గట్టిగా పెట్టేసి అలా కంటికి పెడితే బాగా కొంచెం కంటిలో పురుగు పడటం చాలా మంచిది. చెడు ఇప్పుడు చెడు ఉంటుంది కదా, అది కంప్లీట్గా పోతే కంటి ఉంటుంది బాగా.